కార్డు చూస్తే అది ఇరిగేషన్ ల్యాండ్ కొంతేమో. సూర్యాపేటలో మైల చెరువు బ్రిక్స్ వ్యాపారి ఇంట్లో చొరబడి కత్తులతో బెదిరించి బంగారం వెండి దొంగిలించిన 5 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగల నుండి 1.62 లక్షల విలువ గల 6.5 తులాల బంగారం, 12,000 విలువ గల 30 తులాల వెండి, 3.5 లక్షల విలువ గల నేరానికి వాడిన ఇన్నోవా కార్, 75,000 విలువ గల 5 మొబైల్స్ ను స్వాధీనపరుచుకున్నారు. మొత్తం 6,38,000 విలువైన వస్తువులు సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. 5 నిందితులను రిమాండ్కు తరలించారని, A6 పరారీలో ఉన్నారని, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారని వెల్లడించారు. మన దగ్గర కోదాడ్ సబ్ డివిజన్లో కోదాడ్ రూరల్ సర్కిల్లో మెల్ల చెరువు పోలీస్ స్టేషన్ ఈ నెల 19 నాడు ఒకటి అఫెన్స్ రిపోర్ట్ అయింది. అది డెకాయిటీ అఫెన్స్. సో దాంట్లో బేసికల్గా ఏం జరిగింది దట్ ఒక యజమాని ఇంట్లోకి వచ్చి రాత్రి పూట దాదాపు 3 to 4 ఆ టైంకి మధ్యలో 5 అక్కడికి వచ్చి అక్కడ డోర్ ఏదో తాళం చేసి ఉందో లోపటి నుంచి దాన్ని వాళ్ళు కత్తులతోటి అక్కడ బయట ఐరన్ షీట్ ఏదైతుందో డోర్కి అది కట్ చేసుకుని తర్వాత లోపల చేయి పెట్టి లోపల నుంచి డోర్ ఓపెన్ చేసుకుని అట్లా వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినాక ఆయన యజమాని అక్కడ ఉండే, ఆయనకి 2 కూతుర్లు అక్కడ ఉండే. సో వాళ్ళ ముగ్గురికి కూడా బెదిరించి కత్తులతో బెదిరించి వాళ్ళ మెడ మీద అట్లా గొంతు మీద అట్లా పెట్టి వాళ్ళకి బెదిరించారు. బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బులు అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం దాని వెండి ఇవంతా కూడా అక్కడ నుంచి తీసుకెళ్లారు. సో ఆ అఫెన్స్లోనే డెకాయిటీ అఫెన్స్లోని రిపోర్ట్ అయినాక రాత్రి పూటనే మన టీమ్స్ అక్కడికి వెళ్ళినాయి. సో ఇమీడియట్లీగా దర్యాప్తు మొదలైంది. సో దాంట్లో ఇప్పుడు ఇవాళ ఆ అఫెన్స్లో ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం